8, 29, 30 3 రోజుల పాటు జనసేన విస్తృత స్థాయి సమావేశాలు కార్యకర్తలతోటి, మరి 30వ తారీఖున 15,000 మంది క్రియాశీలక కార్యకర్తలతోటి ఒక సభ. సో మొత్తానికి సేనతో సేనాని, సో జనంలోకి విస్తృతంగా వెళ్ళనున్నారా, పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి పార్టీకి కార్యకర్తలకి దగ్గరగా ఉండనున్నారా, ఏం జరగబోతుంది సార్? జన సైనికులు అనేవాళ్ళు ముందు ఇటువంటిది ఒకటి జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తారు. వాళ్ళు ముఖాముఖి కలవటానికి తమ మనోభావాలు లేకపోతే మనోగతాలు చెప్పడానికి పెద్దగా అవకాశం రాలేదు. ఇప్పుడు అదిగో అల్లదిగో అన్నట్టుగా విశాఖలో వస్తుంది. పవన్ కళ్యాణ్కు జనసేనకు సంబంధించినంత వరకు విశాఖపట్నం చాలా కీలకమైంది. ఎందుకంటే ఆయన మొదట్లో దీక్షలు చేసింది ఇవన్నీ ఉత్తరాంధ్రలోనే, ఉత్తరాంధ్రలోనే. దీనికి సంబంధించి కార్మికుల ప్రైవేటీకరణ దాని మీద అప్పుడు మాట్లాడేవాళ్ళు. ఆయన పుస్తకం ఒకసారి ఇలాంటివన్నీ చేశారు. అండ్ ఫైనల్గా జగన్ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తున్న చివరి దశలో ఆయన అక్కడే నోవాటెల్ హోటల్లో ఆయన ఆపడం, అది ఒక విధంగా రాష్ట్రంలో ఉద్రిక్తత. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు హోటల్కి వచ్చి పలకరించడం, ఇదంతా. సో నేను చెప్పేది విశాఖకు జనసేనకు పవన్ కళ్యాణ్కు ఆయన వెళ్ళి జగదంబ జంక్షన్లో నేను ఇక్కడే ఇవన్నీ కూడా చెప్పాడు. అవును, ఇన్ఫ్యాక్ట్ ఆయన నటుడుగా ఎదిగింది నేర్చుకుంది కూడా అక్కడే అనుకో, విశాఖ మొదటి సినిమాలని. కాబట్టి ఈ రీత్యా చూస్తే వాళ్ళకు అనుబంధము, ఒక ప్రాధాన్యత కూడా ఉంది. సామాజిక నేపథ్యంలో చూస్తే కూడా వాళ్ళను అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో వీటన్నిటినీ చూసినప్పుడు ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఆ బాధ్యతల వల్ల, ఇతర రాజకీయాల వల్ల, వివాదాల వల్ల, కొన్ని మిగిలిపోయిన సినిమాల వల్ల కొంత పెరిగిన ఎడం అనండి, దూరం అనండి, వాటి అన్నిటికీ ఇప్పుడు సమాధానం లభించాలి. అవన్నీ మరి ఆయన ఏ మేరకు వాళ్ళ అజెండా తయారు చేసుకున్నారు. ముందే బోల్డ్ కమిటీలు వేశారు కాబట్టి ముందస్తు కసరత్తు కూడా చాలా జరిగి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా 3 అంశాలు: రాజకీయ విధానం ఎలా ఉండాలి, బీజేపీతో సంబంధాలు తమ సనాతన ఇవి, మూడోది నామినేటెడ్ పదవుల్లో 6-3-1 అని ఒక ఫార్ములా అన్నారు. అది అమలు జరుగుతుందా లేదా? జరగడం లేదు పెద్దగానే, 10% వరకే ఉంది. నాలుగోది కార్యకర్తలు అనేవాళ్ళ వల్లనే అభిమానులు, ఇంకా చెప్పాలంటే అభిమానులు అనేవాళ్ళు ఎక్కడికెక్కడ రావటం అన్నదే పవన్ కళ్యాణ్కి ఆ స్థానం కల్పించింది కదా. వాళ్ళతో మళ్ళీ ఇంటరాక్ట్ అవ్వడానికి సమయం సందర్భం రాలేదు. ఇప్పుడు మరి అవన్నీ ఆయన ప్రణాళికాబద్ధంగా చేస్తే విశాఖ సమావేశం సద్వినియోగం అవుతుంది. ఈ కాలంలో వచ్చిన ప్రజల నుంచి, అనుయాయుల నుంచి వచ్చిన స్పందనలు కూడా తీసుకొని చక్కదిద్దుకుంటే మంచిది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ప్రతి పార్లమెంటు వ్యాప్తంగా ఒక 15 నుంచి 20 మందితోటి, కీలకమైనటువంటి నేతలతోటి ముఖాముఖి కార్యక్రమం కూడా ఉంటుందంట సార్ ఈ 2 రోజులు, అంటే ఈరోజు రేపు. ఇక 30వ తారీఖు వచ్చేసరికి బహిరంగ సభ కూడా ఏంటంటే ఆ 15,000 మంది కార్యకర్తలకి మెసేజ్ల రూపంలో వారికి ఒక గేట్ పాస్ అలా వెళ్ళాయి. అంటే లిమిటెడ్, ఇది పబ్లిక్ సభ కాదు, లిమిటెడ్. అంటే ఇప్పటి వరకు జనసేన పార్టీ ఈ తరహా కార్యక్రమాన్ని చేయలేదు. ఎప్పుడు చేసినా పబ్లిక్ సభ, స్టేజీ కట్టడం, జనాల్ని పిలవటం, వాళ్ళు ఆటోమేటిక్గా స్వచ్ఛందంగా రావటం. కానీ ఇప్పుడు మాత్రం కార్యకర్తలు కేవలం ముఖ్యమైనటువంటి వాళ్ళతో మాత్రమే. అంటే ఇదేంటి కొత్తగా? మంచిదే. ఇప్పుడు ప్రజాభిమానం చాలా ఎక్కువగా ఉండి, లేకపోతే ఎన్నికలప్పుడు ఓట్లు అందరూ వేస్తారు. బహిరంగ సభలు అంటే కూడా ఎవరైనా వస్తారు, మీరు వెళ్తారు, నేను ఇంకొకైనా, అందరూ వెళ్తారు. కానీ ఇక్కడ ఏంటంటే కొంత కమిటెడ్ క్యాడర్, కమిటెడ్ వర్కర్స్, పార్టీ యంత్రాంగాన్ని పెంచుకోవడం అన్నది జనసేనకి ఇప్పటికీ ఉంది కదా. అభిమానులు వాళ్ళు నిలబడడం, ఆయన నియమించిన వాళ్ళు తప్ప ఒక క్రమ పద్ధతిలో కింద నుంచి పై వరకు వ్యవస్థాగత నిర్మాణం అనేది ఇంకా పూర్తిగా జరగలేదు. వాటికి మరి ఇదేమైనా మొదటి మెట్టని అనుకోవాలి. లోపల కార్యకర్తలతో సమావేశంలో అంతర్గత పరిస్థితులు, సమస్యలు, అసంతృప్తులు లేకపోతే ఇవన్నీ తెలుస్తాయి. ఈ 15,000 మంది అంటే ఎక్స్టెండెడ్ క్యాడర్ అనుకోవాలి. ఈ దగ్గర వాళ్ళు ముఖ్య నాయకులు అయితే, బయట ఉండేవాళ్ళు తప్పకుండా మనతోనే ఉంటారు. రేపు పొద్దున ఏదైనా వచ్చినా పార్టీకి వీళ్ళు తోడుగా ఉంటారని ఒక జనసేన అనుకోండి. సేనాలు అంటే కూడా ఎన్ని దళాలు ఉంటాయి సైన్యంలో? చాలా ఉంటాయి. సైన్యానికి మధ్యలో అనేక దశలు, కమాండర్లు, వింగ్ కమాండర్లు, రకరకాల వాళ్ళు, అది ఎయిర్ ఫోర్స్ అయితే ఇక్కడ ఇంకొకరు ఇట్లా ఉంటారు. కాబట్టి బహుశా ఒక నిర్మాణాత్మకంగా కొంత చేయాలి అనే ఉద్దేశంతో తలపెట్టి ఉండొచ్చు. అది మంచిదే. ఏ పార్టీ అయినా వ్యవస్థాగతమైన రూపం తీసుకోకుండా, అది కూడా కాకుండా బహుశా హరిప్రసాద్ కన్వీనర్ ఆయన సమన్వయం చేయటం మినహాయిస్తే
ప్రధాన కార్యదర్శి నాగబాబును నియమించారు, క్రమశిక్షణ కమిటీ అజయ్. అవేమి ఇక మిగిలిన పెద్ద స్ట్రక్చర్ అంటూ పెద్దగా పెరగల, ముందు నుంచి ఉన్న పిఎస్సి అంతవరకు తప్ప. కాబట్టి ఇప్పుడు మరి 10 ఏళ్ళు అయిపోయింది, అధికారంలోకి వచ్చి మళ్ళీ ఏడాది దాటిపోయింది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు నిర్మాణం కూడా ఎలా ఉండాలి పార్టీకి అన్నది కూడా చర్చకు రావచ్చు. ఈ పదవులకు సంబంధించిన అసంతృప్తులు, అంటే మన వల్లే ఈ ప్రభుత్వం వచ్చిందనేంత ఉత్సాహం ఒకవైపు, మన వల్ల వచ్చినా మనకేం దక్కింది అనేటటువంటి సవాలు ఇంకొక వైపు, నిరుత్సాహం తప్ప నిరుత్సాహం కొన్ని సందర్భాల్లో దాని మీద వచ్చే పర్యవసానాలు పవన్ కళ్యాణ్ రకరకాలుగా సర్దుబాటు చేయటం. పెద్ద ప్రశ్న ఏమొస్తుందంటే అంతకుముందు పార్టీలకు దీనికి మామూలుగా ఎన్నికలు అయిపోతున్నాయి, రాజకీయ పార్టీలు గెలిచాము ఒక విజయోత్సవ సభ జరిపి తర్వాత ఎవరి ఇది వాళ్ళు జరుపుకునేవాళ్ళు, మళ్ళీ ఏదైనా అకేషన్ వస్తే తప్ప. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా లేదా జనసేన అధ్యక్షుడిగా ప్రతి సందర్భంలో ఇంకో 15 ఏళ్ళు ఇదే ఉండాలి, ఇంకో 15 ఏళ్ళు ఇదే ఉండాలని చెప్పటం. సీఎం అని అరుస్తుంటేనేమో మీరు ఓట్లు వేస్తే తప్ప నేను సీఎం గాను, ఊరికే సీఎం అని అరిస్తే కాదని ఆయన చాలాసార్లు సూటిగానే చెప్తూ వచ్చారు. మరి ఇప్పుడు సీఎం అంటే 15 ఏళ్ళు ఇలాగే ఉండాలి అంటే 15 ఏళ్ళు వాళ్ళే నాయకులుగా ఉంటే జనసేన ఎప్పటికీ అనుసరించే పార్టీగానే ఉండాలా, అనుబంధ పార్టీగానే ఉండాలా లాంటి ప్రశ్నలు వాళ్ళు వేయకపోయినా మీలాంటి మీడియా వాళ్ళు వేస్తారు కదా. అంతే అది దీనికి సమాధానం చెప్పాలి మరి పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు. ఇప్పుడు తెలగపల్లి గారు సాధారణంగా